తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత ఇటీవల తన తండ్రి కేసీఆర్కు రాసినటువంటి ఒక లేఖ సంచలనం సృష్టించింది. కవిత తన లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలకో లేకపోతే బీజేపీ నేతలకో ఆ లేఖ రాస్తే కనుక ఇంత సంచలనంగా ఉండేది కాదు. కానీ కవిత తన తండ్రి కేసీఆర్కు లేఖ రాయడమే అత్యంత సంచలనంగా మారింది. అయితే ఆ లేఖ తర్వాత కవిత మీడియాతో ఒక చిట్ చాట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పైన అదేవిధంగా పరోక్షంగా కేటీఆర్ పైన విమర్శలు చేసినట్టు పలు మీడియా ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అసలు కవిత ఎపిసోడ్ వెనుక ఎవరున్నారు? కవిత అసలు తన తండ్రి కేసీఆర్కు లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? అంతర్గతంగా రాసినటువంటి ఒక లేఖను ఎవరు లీక్ చేశారు? ఇంత జరిగిన తర్వాత కూడా కవిత తన తండ్రి కేసీఆర్ని కానీ లేకపోతే తన అన్న కేటీఆర్ని కానీ ఎందుకు కలవట్లేదు? ఒకవేళ కవిత కలవకపోయినా కేసీఆర్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ ఎందుకు కవితను పిలిపించుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు? అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? అసలు కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయాణం ఎటువైపు ఉండబోతుంది? ఇవన్నీ విషయాలు మనం తెలుసుకునేటువంటి ముందుగా మీరు విక్రమ్ టీవీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుమార్తెగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా తెలంగాణ జాగృతి అయినటువంటి సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో బతుకమ్మను ప్రమోట్ చేసి సొంతంగా కొంత ఇమేజ్ని అయితే కవిత సంపాదించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కవితను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇద్దరు కూడా రాజకీయాలు మానేసి ఇంట్లోనైనా ఉండు లేకపోతే అమెరికా అయినా వెళ్ళిపో అని చెప్పేసి స్పష్టంగా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అయితే కల్వకుంట్ల కవిత దానికి ససేమిర అనడంతోనే కేసీఆర్ కుటుంబంలో ముఖ్యంగా కేటీఆర్ తోటి విభేదాలు మొదలైనట్టు మనకు అర్థమవుతుంది. అంతకంటే ముందు కూడా కేసీఆర్ వారసత్వం పైన కవితకు కేటీఆర్కు కొంత గ్యాప్ ఉంది. వీరిద్దరి మధ్య కూడా కొంత కోల్డ్ వార్ ఉన్నప్పటికి కూడా కవిత లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కవితను ఆ నెపంతో పక్కన పెట్టేందుకు కొంత ఆ దిశగా కేటీఆర్ ప్రయత్నం చేస్తే కవిత దానికి ససేమిర అనడంతోనే ఇద్దరి మధ్య యొక్క పంచాయతీ అనేది మొదలైంది. వాస్తవానికి కల్వకుంట్ల కవితను కేసీఆర్ పక్కన పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కేటీఆర్ని తన రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేయడం, అంటే కేసీఆర్ యొక్క వారసత్వాన్ని కేటీఆర్కి ఇచ్చి తన వారసుడిగా ప్రమోట్ చేయడం ఫస్ట్ కేసీఆర్ ప్రియారిటీగా పెట్టుకున్నాడు. దాంతోపాటు రెండవది ఎవరు కూడా ఊహించింది ఏంటంటే భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు కుదుర్చుకోవడం. ఈ రెండు ప్రధాన అంశాల వల్లే కల్వకుంట్ల కవితను పక్కన పెట్టాల్సినటువంటి అవసరం కేసీఆర్కి వచ్చింది. కల్వకుంట్ల కవితను పక్కన పెడితే కేటీఆర్ తన వారసుడిగా ప్రమోట్ అవుతాడు. రేపు పార్టీ పగ్గాలు అతనికి ఇస్తే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందని కేసీఆర్ భావించాడు. అయితే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ పొత్తు వల్ల ఇరు పార్టీల్లో కూడా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకొని గెలవాలని బీజేపీ భావిస్తుంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకోవడానికి ఉన్న ఏకైక అడ్డంకి కల్వకుంట్ల కవిత. ఎందుకంటే కల్వకుంట్ల కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉంది. స్వయంగా కేసీఆర్ గారి కుమార్తె లిక్కర్ స్కామ్లో అభియోగాలు ఎదుర్కొని జైలుకు వెళ్ళి వచ్చింది. కాబట్టి లిక్కర్ స్కామ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ కుటుంబంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ప్రజల నుంచి కానీ ప్రతిపక్ష పార్టీల నుంచి కానీ తీవ్ర విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ దీన్ని అస్త్రంగా మార్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత రాజకీయాలు మానేసినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసినా లేకపోతే ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోయినా బీఆర్ఎస్తో పొత్తుకు బీజేపీ సిద్ధమని బీజేపీ హైకమాండ్ పెద్దలు కేసీఆర్కి చెప్పడంతో కల్వకుంట్ల కవితని సైడ్ ట్రాక్ చేసేటువంటి నేపథ్యంలో ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ అని చెప్పవచ్చు. అంటే కేటీఆర్ రేపు ముఖ్యమంత్రి కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలన్నా ఇవన్నీ కావాలంటే బీజేపీ తోటి పొత్తు కుదుర్చుకోవాలన్నా కానీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉండకూడదు. ఇది ప్రధానంగా కేసీఆర్కు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ పెట్టినటువంటి ఒక పెద్ద షరతుగా మనకు కనబడుతుంది. అందులో భాగంగానే అంతర్గతంగా కల్వకుంట్ల కవిత రాసినటువంటి ఒక లేఖను కేసీఆర్ కోటరి నుండే ఈ లేఖను బహిర్గతం చేశారని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ పరిణామాలు కనుక మనం చూస్తే అంటే కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ పెద్దలకు తెలిసే జరిగింది అనేటువంటి విషయం అయితే మనకు అర్థమవుతుంది. అందుకే ఈ విషయం పైన కూడా పెద్దగా బీజేపీ నేతలు కూడా ఎక్కడ స్పందించడం లేదు. స్పందించినప్పుడు కూడా ఒకరిద్దరు నేతలు స్పందించినటువంటి సమయంలో కూడా కల్వకుంట్ల కవిత పైన విమర్శలు చేస్తున్నారు కానీ కేసీఆర్ పైన కానీ కేటీఆర్ పైన కానీ ఎక్కడ బీజేపీ నేతలు విమర్శలు చేయడం లేదు. మనం చూస్తే కనుక గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం పైన కానీ పెద్ద ఎత్తున విరుచుకుపడినటువంటి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడి విమర్శలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు ప్రస్తుతం వాళ్ళు సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ తోటి భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రధానంగా ప్రస్తుతం అనేక కేసులతోటి ఇబ్బంది పడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి
కొంత ఆ కేసుల నుండి ఉపశమనం కావాలంటే కూడా కేంద్ర పెద్దలు, భారతీయ జనతా పార్టీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వం యొక్క అవసరం అత్యంత కీలకం. దానికి తోడు కేసీఆర్ అల్లుడైనటువంటి హరీష్ రావు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దలతో, ముఖ్యంగా అమిత్ షాతో టచ్లో ఉన్నటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ముందే గమనించినటువంటి కేసీఆర్ జాగ్రత్త పడి భారతీయ జనతా పార్టీతోటి పొత్తుకు సిద్ధమయ్యడానికి కూడా మనకు తెలుస్తుంది. ఇది కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే హరీష్ రావును బీజేపీ లాగేసుకుంటుందనేటువంటి భయంలో దాన్ని గ్రహించినటువంటి కేసీఆర్ తానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే హరీష్ కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని, హరీష్ రావు లాంటి ఒక బలమైన నేత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలన్నా, కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్ను ప్రమోట్ చేయాలన్నా, అధికారంలోకి రావాలన్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క అవసరం ఖచ్చితంగా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఉందనేటువంటి విషయాన్ని కేసీఆర్ గ్రహించాడు. అయితే బీఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి సంయుక్తంగా ఉమ్మడి అవసరాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తుకు సిద్ధమవుతున్నాయి అనేటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకే కవితను రాజకీయంగా చంపాలని కేసీఆర్ సిద్ధమైనట్టు మనకు స్పష్టంగా ఈ ఎపిసోడ్లో అర్థమవుతుంది. అందుకే కల్వకుంట్ల కవిత ఇవన్నీ విషయాలు గ్రహించి బీఆర్ఎస్ బీజేపీ విలీనమైనటువంటి మాటలు కానీ, లేకపోతే తనపై కుట్రలు చేస్తున్నటువంటి విషయాన్ని కానీ, తన తండ్రి కేసీఆర్కి తనకు దూరం పెంచుతున్నటువంటి వ్యాఖ్యలు కానీ చేస్తుంది. అయితే కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు మనం గమనిస్తే కనుక కవిత రాజకీయాలు వదిలేయడానికి సిద్ధంగా లేదనైతే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తలేదు. భారతీయ జనతా పార్టీలోకి పోయే పరిస్థితి అసలే లేదు. ఎందుకంటే ఆమె వస్తా అన్న కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు ఆమెను తీసుకోరు. బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు పొగబెడుతున్నారు. కాబట్టి కల్వకుంట్ల కవిత సొంతంగా ఒక పార్టీ పెట్టాలని ఒక నిర్ణయానికైతే వచ్చినట్టయితే మనకు కనిపిస్తుంది. అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి ప్రకటన కల్వకుంట్ల కవిత చేస్తారని తన అనుచరులు, తన అభిమానులు, జాగృతి కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. సో రాబో రోజుల్లో కవిత రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఎటువంటి మలుపులు తిరుగుతుంది, లేకపోతే ఇవన్నీ కాదని చెప్పేసి బీజేపీతో పొత్తు అవసరం లేకుండానే బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ కానీ కల్వకుంట్ల కవితతోటే కలిసి ముందుకు వెళ్తారా, లేకపోతే ఎట్లా జరుగుతుంది అనేది రాబో రోజుల్లో కవిత తీసుకునేటువంటి నిర్ణయం పైనే ఇవన్నీ ఉంటాయి.